లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్‌తో బాధపడుతూ ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా తగ్గట్లేదా? అసలు ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ఎలా మార్పులొస్తాయి మనకి? ఏ విధంగా మనకి చేంజెస్ ఉంటాయి? ఎప్పుడెప్పుడు చేయించుకుంటూ ఉండాలి? చాలా తక్కువ సమయంలో మనకి రిజల్ట్స్ రావచ్చా? లేజర్స్ పెడితే తొందరగా పోతాయా? లేజర్స్ పెడితే నాకు 2 నెలల్లో మార్పులు రావాలి కదా! పీల్స్ పెట్టించుకుంటే నాకు ట్రీట్మెంట్ కాలేదు కదా! అలానే ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా నాకు రావట్లేదు కదా! అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అంటే ఏంటి? చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఆ నలుపనేది ఒక విధమైన పిగ్మెంటేషన్ అని చెప్పి చాలామంది బాధపడిపోతూ ఉంటారు. అది ఏ విధంగా కూడా డయాగ్నోస్ కాకుండా పెరిగిపోతూ ఉంటుంది. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది నల్ల చుక్కలు మెడ దగ్గర కానీ, అలానే హెయిర్ లైన్ దగ్గర కానీ, ఈ విధంగా పెరుగుతూ మొత్తం చర్మమంతా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్‌ని ఫేషియల్ మెలనోసిస్‌గా అంటారు. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది నీలం రంగులో వచ్చే మచ్చలు, షీట్ లైక్ పిగ్మెంటేషన్ అని అంటారు. సో, దీని గురించని ఇవాళ నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనే కండిషన్ ఉంటుంది. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనే కండిషన్ అసలు ఎందుకొస్తుంది అనే దాని గురించి నేను వివరిస్తాను. చర్మంలో ఎప్పుడు పైన పొర, కింద పొర ఉంటుంది కదండీ! ఈ పైన పొర, కింద పొర అనే దాంట్లో మనకి తెల్ల కణాలనేటివి వస్తాయి. మన రోగనిరోధక శక్తి వైట్ బ్లడ్ సెల్స్ అంటాం కదండీ! అది వచ్చేసి మన చర్మ కణాల్ని కింద డ్యామేజ్ చేసేస్తుంది. అప్పుడు అక్కడ కింద నలుపు మెలనోసైట్ అనే కణం ఉంటుంది. ఆ మెలనోసైట్ అనే కణం కిందికి జారి పడుతుందనమాట. ఆ కిందికి జారి పడిన మెలనోసైట్ ఏదైతే ఉంటుందో దాని పని అది చేస్తూనే పోతూ ఉంటుంది. అప్పుడు అది నలుపు అక్కడ రిలీజ్ చేస్తూ ఉంటుంది. చర్మంలో పైన పొరకి మనకి అక్కడ నలుపు ఇచ్చిందనుకోండి, దానికొక దారి ఉంటుంది. ఆ దారి అనే దాని ప్రకారంగా చర్మ కణాల లోపలికి అబ్జార్బ్ అయిపోయి, అది చర్మ కణాలతోటి నలుపు వెళ్ళిపోతూ ఉంటుందనమాట. అదే అది కిందకి జారి పడిపోయింది గదండీ! ఇప్పుడు కింద భాగంలో ఉందది. అక్కడ దాని నలుపు అది ఇచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆ నలుపు అనేది బయటికెళ్ళడానికి ప్లేస్ లేదు కదా! సో, ఆ ప్లేస్ లేని చోటలోనే అక్కడ ముద్దలాగా తయారవుతూ ఉంటుందనమాట. ఆ ముద్దలాగా నలుపున్నప్పుడు ఏమవుతుంది? చర్మ కణాల్లోంచి వేరే కణాలు మాక్రోఫేజెస్ అని ఉంటాయి. అవి వచ్చేసి ఆ నలుపుని మింగేసి అక్కడి నుంచి బయటికెళ్ళాలి. కానీ ఎక్కువ నలుపు ప్రొడక్షన్ అయిపోవటంతోటి ఆ మాక్రోఫేజెస్ అనేటివి అంతగా రాకపోవటంతోటి అవి చాలా స్లో డౌన్ అయిపోయి నీలం నలుపు రంగులోకి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన చర్మంలో ఈ పైన పొరలో మనకి బ్రౌన్ కలర్‌లో కనిపిస్తుందండి. ఇక్కడ ఈ పైన పొరలు ఈ భాగంలో వచ్చినప్పుడు మనకి బ్లాక్ కలర్‌గా కనిపిస్తూ ఉంటుంది. అదే ఈ భాగంలో వచ్చిందనుకోండి లైట్ బ్లూయిష్ బ్లాక్ లాగా కనిపిస్తుంది. కింద భాగంలో వచ్చిందనుకోండి గ్రీనిష్ కలర్‌లో వస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి. ఇక్కడ బ్రౌన్ కలర్ స్పాట్స్ వస్తాయి ఎప్పుడైనా గాని. లైట్ బ్రౌన్ కలర్ ఉంటాయి. పక్కన చూస్తే నలుపు చుక్కలుంటాయి. గట్టి నలుపు ఉంటాయన్నమాట. కాటుక చుక్కలు పెట్టినట్టుగా. అలానే మీరు గమనిస్తే చిన్న పిల్లల్లో వీపు పైన పుట్టంగానే వాళ్ళకి గ్రీన్ కలర్ పిగ్మెంటేషన్ ఉంటుందన్నమాట. వాటిని మంగోలియన్ స్పాట్స్ అని అంటాం. అది వస్తాయి, పోతాయి. సెల్యులోడెర్మాస్ అని చెప్పేసి. అవి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఒక వారం, 10 రోజుల్లో పిల్లల్లో అదంతా మాయమైపోతూ ఉంటుంది. అలానే పుట్టుమచ్చలు చూస్తాం చూడండి ఇక్కడ ఈ భాగంలో. అక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ రంగులో కొంతమందికి వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ లెవెల్ ఆఫ్ పిగ్మెంటేషన్ అనేది ఎక్కడ నలుపు అనేది ఉన్న దాన్ని బట్టే మనకి రంగు కలర్ అనేది డిసైడ్ అవుతుందన్నమాట. సో, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్‌లో నీలం రంగులో రావటం తోటి ఇక్కడ ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఏ విధంగా మనకి మార్పులొస్తూ ఉంటాయి. చాలా మందికి చాలా డిలేడ్ స్టేజెస్‌లో వస్తూ ఉంటారండి. అర్లీ స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి. చిన్నగా ఇక్కడ కానీ, మెడ దగ్గర కానీ, ఈ భాగంలో కానీ, అలానే నుదుట పైన గానీ నీలం నలుపు రంగులో వచ్చేస్తూ ఉంటుందండి. ఈ నీలం నలుపు రంగనేటివి మనకక్కడ చర్మంలో అక్కడ రావటంతోటి మనకి నెమ్మదిగా ప్యాచెస్ పెరిగిపోతూ ఉంటాయి. చాలామంది ఏం అపోహ పడతారనంటే మొటిమలతోటి మచ్చలొచ్చాయేమో, బహుశా చిన్న పిగ్మెంటేషన్ ఏమో క్రీమ్ పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ కొంతమందికి హెయిర్ డైస్ తోటి కూడా ఇది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. హెయిర్ డైస్ పెట్టినప్పుడు అందరికీ రాదండి. చాలా కొద్ది మందికి మాత్రమే ఇలాంటి రియాక్షన్ ఉంటాయి. ఇప్పుడు చిన్నపాటి ఏదన్నా గాని, ఏ విషయమైనా గాని మనకి బయట ఏదైనా గాని మనకు పడుతుందా అండి? అందరూ ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళి అందరూ ఒక చోట భోజనం చేస్తారు. అందరికీ బానే ఉంటుంది. ఒకరికి మాత్రం విరోచనాలొస్తాయి. అందరూ బయట తిరుగుతారు. కానీ అందరికీ జలుబు రాదు. ఒకరికి మాత్రమే జలుబొస్తుంది. అలానే ప్రతి ఒక్కరికి కూడా అంతే అన్నమాట. హెయిర్ డైలో ప్రతి ఒక్కరికి అలర్జీ అలా రాదు. కొంతమందికే వస్తుంది. మామూలు స్కిన్ అలర్జీ రావటం వేరు. పిగ్మెంటేషన్ రావటం వేరు. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్‌లో చాలా మటుకు చాలా శాతం వరకు హెయిర్ డైస్ పెట్టుకున్నాకనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. హెయిర్ డైస్ ఒకటేసారి వాడినందుకు కాదండి. ఎన్నో దశాబ్దాల పాటు, సంవత్సరాల పాటు వాడుతూ కూడా ఎప్పుడు ప్రాబ్లమ్ రాంది ఇప్పుడు సడెన్‌గా రావటం
రావటం మొదలవుతూ ఉంటుంది. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ పేషెంట్స్ ఫస్ట్ చేయాల్సిన పని హెయిర్ డై పెట్టకూడదు. సార్ నేను హెయిర్ డై అసలు నేను పెట్టాను కానీ నాకు వచ్చింది అని అంటారు. అది లోపల నుంచి కూడా వచ్చేస్తూ ఉంటుందండి. ఇడియోపతిక్ రీజన్స్ తోటి కూడా ఉంటాయి. ఆవ నూనెలు పెట్టటం, ఆవ నూనెలు అనేటివి కొన్ని విధాలుగా కెమికల్స్ అనేటివి ఫ్రేగ్రెన్సెస్లో యూస్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్రేగ్రెన్సెస్ స్ప్రే చేయటం, లేకపోతే టాబ్లెట్స్ మింగి మనం ఎండలో నిలబడటం, ఒక 2-3 గంటలు ఎక్కువసేపు ఎండలో నిలబడటం, ఈ కారణాలతోటి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది పెరుగుతూ ఉంటుంది, వచ్చేస్తూ ఉంటుంది. అది వచ్చినాక ఒక 2-3 నెలల్లో మీకు మొత్తం చర్మంలో అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అలానే కాకుండా 2-3 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల దాకా కూడా నెమ్మదిగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. 2 రకాలుగా ఉంటాయి. కానీ ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందని అంటే మాత్రం దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పెళ్ళి అయి పిల్లలైన ఆడవాళ్ళకి వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయండి, మగవాళ్ళకి వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. పెళ్ళి కాకుండా ఉన్న అమ్మాయిలకి వాళ్ళకి వేరే ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనే ట్రీట్మెంట్ అనేది మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయి? టాబ్లెట్స్ తీసుకోవాలండి. ఎందుకనంటే రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది లోపల నుంచి వచ్చి దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే మనకు ఆ పిగ్మెంటేషన్ ఏదైతే ఉంటుందో ఆ పిగ్మెంటేషన్ని మనం కరిగించడానికని లేజర్స్ అనేటివి యూస్ చేస్తూ ఉంటాం. పికో లేజర్స్ అని కొత్త టెక్నాలజీస్ వచ్చాయండి. పికో లేజర్స్ అనే కొత్త టెక్నాలజీస్ ఏమవుతూ ఉంటాయనంటే ఈ చర్మంలో నలుపును అనేది కరగదీయటానికని అది హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ చర్మంలో మనకి నలుపు అనేది కరగదీయటానికని బెనిఫిట్స్ అనేటివి చాలా ఉంటాయి. చర్మంలో నలుపు అనేది మనకి తగ్గడానికని మనం ఎన్నో నెలల పాటు లేజర్స్ చేయాలండి. ఇలా లేజర్స్ చేసేస్తే ఇలా పూర్తిగా తగ్గిపోతాయి అని కాదండి. ఇక్కడ నలుపు అనేది మనం టార్గెట్ చేయటానికని పికో సెకండ్ లేజర్స్ అనేటివి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. పికో సెకండ్ లేజర్స్, నానో సెకండ్ లేజర్స్ అనేటివి చాలా అడ్వాన్స్డ్ వర్షన్స్. నానో సెకండ్ కంటే పికో సెకండ్స్ అనేటివి ఇంకా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయి అన్నమాట. సో లేజర్స్ అనేటివి ఏ విధంగా పికో లేజర్స్ హెల్ప్ అవుతాయి అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది కదండి. ఇప్పుడు నలుపు రంగు అనేది కింద భాగంలో ఉంది కదండి. నానో సెకండ్ లేజర్స్ కానీ పికో సెకండ్ లేజర్స్ కానీ చర్మంలో కింద భాగం వరకు వెళ్ళి దాన్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. కానీ కింద భాగంలో అక్కడ టార్గెట్ చేసేటప్పుడు నానో సెకండ్ అనేది నెమ్మదిగా వెళ్ళి అక్కడ నలుపుని టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఆ నలుపుని టార్గెట్ చేసేటప్పుడు కొద్దిగంత హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. అదే పికో సెకండ్ లేజర్స్ వెళ్ళినప్పుడు లోపల వెళ్ళినప్పుడు ఆ నలుపుని ఇంకెక్కువ టార్గెట్ చేస్తుంది, స్ట్రెస్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. దాన్నే ఫోటో అకాస్టిక్ టెక్నాలజీ అని అంటారనమాట. ఈ ఫోటో అకాస్టిక్ టెక్నాలజీ పికో సెకండ్స్ దాంట్లో చాలా బాగా ఎక్కువగా పనిచేస్తుంది. ఈ ఫోటో అకాస్టిక్ చేయటం తోటి అక్కడ లేజర్ ఇండ్యూస్డ్ ఆప్టికల్ బ్రేక్ డౌన్స్ అంటారు, లయాబ్స్ అని అంటారు అనమాట. సో అక్కడ నలుపు కణం అనేది నెమ్మదిగా కరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ లయాబ్స్ అనేటివి ఎక్కువగా మనకి పీకో తోటి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మార్పులు చేయడానికని పికో సెకండ్ లేజర్స్ అనేటివి సుపీరియర్ గా ఉంటాయి. అంత తక్కువ సమయంలో ఎక్కువ హీట్ జనరేట్ చేయకుండా అంత లేజర్ ఇండ్యూస్డ్ ఆప్టికల్ బ్రేక్ డౌన్స్ చేయడంలో పికో సెకండ్ లేజర్స్ బాగా పనిచేస్తాయి కాబట్టి ఎక్కువ ఎనర్జీ అనేది ఇవ్వచ్చు అనమాట. సో చాలా సేఫ్ గా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనం చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో టెక్నాలజీస్ గురించి అన్ని నేను మీకు చెప్పానండి. అలానే మందుల గురించి అని చెప్పాను. రక్త పరీక్షలు కూడా చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. రక్త పరీక్షలు కూడా చేసేసుకుంటూ దానితో పాటు మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధమైన ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకుంటూ రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసుకొని మనం ఆ విధంగా మార్చుకుంటూ ఉంటే మనకి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్లో ట్రీట్మెంట్స్ అనేటివి ఆప్షన్స్ ఉంటాయి. కనీసం 8 నెలల నుంచి 10 నెలల దాకా మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. చాలా ఎక్కువ సమయం వరకు మనం లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ని ట్రీట్ చేయాల్సిన సందర్భం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనము ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఉందా? అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా దానికి నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోస్ని లైక్ చేసి, హైప్ చేసి, షేర్ చేయండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ తోటి ఎవరైనా బాధపడుతున్నారనంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, దానికి కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి అని వివరించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.